ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాధన్యతను బట్టి ఆయన నామానికే స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న రీతిని బట్టి ఆయన నామానికే స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. దేవుడు ఎవరైతే నీతి క్రియలు జరిగించు బాధింపబడుతున్నారో వారందరి పక్షముండి న్యాయం తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే నీతి కోసము హింసింపబడుతున్నారో, ఎవరైతే నీతి కోసము పడరాని మాటలు పడుతున్నారో, ఎవరైతే మంచి కోసము లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, లోకంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లోకంలో ఎన్ని ఒడిదడుకులు వచ్చినా, లోకంలో ఎంత వ్యతిరేకత వచ్చినా వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారో అట్టి వారి పక్షాన నుండి దేవుడు న్యాయం తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే నీతి కోసం పనిచేస్తారో, ఎవరైతే నీతి కోసము జీవిస్తారో, ఎవరైతే నీతిని వెంబడిస్తారో అట్టి వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఎవరైతే మంచి చేసి అనేక ఇబ్బందులు పాలవుతారో, ఎవరైతే మంచి చేసి అనేక శ్రమలు ఎదుర్కొంటారో వారి పక్షాన దేవుడు ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. వారికి తగిన న్యాయము తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఒకరికి వ్యతిరేకంగా ఏదైనా చెడ్డ చేసినట్లయితే నువ్వు బాధపడాలేమో కానీ నువ్వు ఎవరికైనా మంచి చేసి బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు నీతిమంతులతో ఉండి వారికి న్యాయము తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ప్రతి వ్యతిరేకతకి దేవుడు సమాధానం చెప్తాడు. ఎక్కడ చూసినా న్యాయం లేదు, ఎక్కడ చూసినా మంచి లేదు, ఎవరు నాకు న్యాయం తీర్చట్లేదు, నేను ఎంతగా మంచి చేసుకుంటూ వెళ్ళినా నువ్వు నీతి క్రియలను జరిగిస్తున్నప్పుడు మనుషులు న్యాయం తీర్చరు. నిన్ను చూసి మెచ్చుకొని నీ పక్షాన ఎవరు ఉండి మాట్లాడరు. దేవుడు నీ నీతి క్రియలను చూసి దేవుడు నీకు న్యాయము తీరుస్తాడు. నువ్వు చేస్తున్న మంచిని గ్రహించి దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి మంచి కార్యాన్ని చూసి దేవుడు నీకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు, తగిన న్యాయాన్ని నీకు చేకూరుస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవునితో అనిపించుకోవడం మనం నేర్చుకోవాలి. కానీ మనుషులు ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా పర్లేదు, మనుషులు ఎవరు మనకి న్యాయం తీర్చకపోయినా పర్లేదు. కాబట్టి ఈ యొక్క వాక్యం మన జీవితంలో ఫలించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగో మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకే వేలాది వందనాలు. అయ్యా, మా జీవితంలో దేవతండ్రి పరిశుద్ధుడా నీ వాగ్దానాన్ని నెరవేర్చమని కోరుచున్నాను. దేవతండ్రి పరిశుద్ధుడా, అయ్యా ఇదిగో యేసయ్యా, నీతి కోసం దేవతండ్రి మేము దేవతండ్రి బాధింపబడితే మాకు న్యాయము తీరుస్తున్న వాగ్దానం చేసిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మాకు దయచేసి దేవతండ్రి ఈ ప్రార్థన పాదాలు చెంత చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమెన్.